ఓవరాల్‌గా బడ్జెట్ మీద మీరు మాట్లాడినప్పుడు కొంచెం ఎలా ఉంది అంటే, మనకు ఓవరాల్‌గా మిడిల్ క్లాస్‌ని అట్రాక్ట్ చేసే విధంగా ఉందని గతంలో చెప్పుకున్నాం మనం. సో, దీనికి తోడు మీరొచ్చిన ఈరోజు రాజేష్ బజాజ్ గారితోటి కూర్చొని డిస్కస్ చేస్తున్న క్రమంలో, ఈ ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్ వచ్చేసి పర్టిక్యులర్‌గా చాలా మందిలో ఈ 12,00,000 వచ్చేసి పెంచడం ద్వారా కొందరికి లాభం జరుగుతది. లేదు లేదు మళ్ళీ పైకి కొంచెం వెళ్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి టాక్స్ పడతది. ఇదంతా ఒక మోడీ మ్యాజిక్. సో, ఇందులో ఏదో ఉంది అన్నట్టుగా పబ్లిక్ అనుకుంటున్నారు. సో, దీనిపైన మేము డిస్కస్ చేసే క్రమంలో నేనేం జెప్పానంటే లాస్ట్ టైమ్ ఇది కొంతవరకు మనకు 87 ఏ రిబేట్ మనకు కొంచెం ఇచ్చారు. సో, దాన్ని ఇప్పుడు పెంచారు. పెద్ద తేడా ఏం లేదు అని అంటుంటే, రాజేష్ బజాజ్ గారు వచ్చేసి ఏందంటే కొన్ని సెక్టార్‌ని ఇది ఎంకరేజ్ చేసే విధంగా ఉంది. కొన్ని సెక్టార్‌ని డిస్కరేజ్ చేసే విధంగా ఉందని అంటాడు. సో, ఆయన ఒపీనియన్ ఏందో ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం సాయంత్రం గూడా డిస్కస్ చేసి. రాఘవరెడ్డి గారు చెప్పినట్లు ఒక క్లియర్ కాన్సెప్ట్ ఏంటంటే అప్ టు 12 lakhs వరకు ఇన్కమ్ పడడం వల్ల 0% ట్యాక్స్ అని చెప్పారు. ఇట్స్ ఫైన్. కానీ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ వచ్చేసరికి 4 lakhs. అంటే ఈ డిఫరెన్స్ ఆఫ్ 4 lakhs టు 12 lakhs వరకు ఎందుకు వెళ్తుందంటే దాదాపుగా కొన్ని మనకు డిడక్షన్స్ కానీ రిబేట్స్ కానీ ఇవి ఉంటేనే ఆ 12 lakhs వరకు మనకు ఈ ట్యాక్స్ అనేది పడకపోవచ్చు. కానీ ఒకవేళ ఇవి చేయలేదనుకోండి మళ్ళీ 4 లక్షల తర్వాత పడుతుందని నా అభిప్రాయం. కాబట్టి గవర్నమెంట్ ఆలోచన ఏంటంటే పబ్లిక్ అనేది సేవింగ్ పైన ఫోకస్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ పైన కూడా ఫోకస్ చేయాలి. సేవింగ్ అనేది మీకు ఒక నార్మల్ రేట్ ఆఫ్ రిటర్నే ఇస్తుంది. ఇన్వెస్ట్మెంట్ విల్ గివ్ ఏ రియల్ రేట్ ఆఫ్ రిటర్న్. రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేసరికి ఇన్ఫ్లేషన్ని దాటి వచ్చిన రిటర్న్ని రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ ప్రస్తుతం ఒక 8% నడుస్తుంది. మీ ఎస్బీ ఇంట్రెస్ట్ పైన పెడితే మీకు ఒక 4% రిటర్న్ వస్తుంది. అంటే క్యాల్కులేట్ చేస్తే 4% మనం లాస్ట్లోనే ఉంటాం. కాబట్టి గవర్నమెంట్ ఫోకస్ ఏంటంటే ఈ ఏటీసీ డిడక్షన్స్లు కానీ ఇవన్నీ ఎంకరేజింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఐదర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఎనీ స్కీమ్స్ లైక్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ ఉండొచ్చు, which will overcome the inflation rate. For example, if you invest in mutual fund, you will get around 12 to 15%, and your inflation rate is 8%. So the difference of 15% to 8% is almost 7%, which is called as the real rate of return. సో, మీరు చెప్పినట్టు చూసుకుంటే మిగతా సెక్టార్‌లో ఎక్కడైతే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సెక్టార్స్ ఏంటంటే ఇన్స్యూరెన్స్ సెక్టార్ మేజర్‌గా. అంటే ఇప్పుడు ఈ సెక్షన్‌లో మనకేంటంటే 12,00,000 ఎగ్జెంప్షన్ ఇవ్వడం ద్వారా అంటే మంత్లీ 1,00,000 ఎర్న్ చేసేటువంటి ఎంప్లాయీసు వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయగలుగుతారంటే ఈ రోజున్న ఇన్‌ఫ్లేషన్‌కి ఒక రూ. 1,00,000 పర్ మంత్ ఎర్న్ చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎక్స్‌పెండిచర్, పిల్లల ఎడ్యుకేషన్స్‌కి ఇవి చూస్తే ఆటోమేటిక్‌గా మనకు రూ. 1,00,000తో జరిగిపోతుంది అక్కడికే. కానీ రూ. 1,00,000 దాటి సాలరీ వచ్చిన వాళ్ళు మీరన్నట్టుగా వేరే ఓల్డ్ సిస్టమ్ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు వాళ్ళు. అంటే వేరే సిస్టమ్ అంటే ఓల్డ్ సిస్టమ్ కూడా ఉంది మనకు. ఓల్డ్ సిస్టమ్ ప్రకారం మనం ఆప్ట్ చేసుకోవచ్చు. న్యూ సిస్టమ్ ప్రకారం పోవచ్చు. అంటే ఇక్కడ ఏంటి నా ఉద్దేశంలో ఈ రోజులో ఉన్నటువంటి ఇన్‌ఫ్లేషన్ ప్రకారం రూ. 1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయలేరు ఎక్కడ మీరు చెప్పినట్టు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ రన్ చేయాలంటే మంత్లీ 20,000, 30,000 కావాలి కంపల్సరీ. పిల్లల ఎడ్యుకేషను, వాళ్ళ మెడికల్ ఎక్స్‌పెండిచర్ ఇవి చూస్తే డిపెండెంట్స్ పేరెంట్స్ ఉంటారు. ఇవన్నీ చూసుకుంటే రూ. 1,00,000 పెద్ద కామన్. వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయలేరు. రూ. 1,00,000 దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓల్డ్ సిస్టమ్‌లో పోయి మీరన్నట్టు ఇన్స్యూరెన్స్‌లో పోవచ్చు, మెడికల్ సెక్టార్‌లో పోవచ్చు, ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయవచ్చు, రకరకాల హౌసింగ్ లోన్స్‌కెళ్ళిపోవచ్చు. ఇవన్నిటికి అందుకే ఆ సిస్టమ్‌ను మెయింటైన్ చేసుకుంటూ ఈ సిస్టమ్ పెట్టారు. మేజర్‌గా ఏందంటే 12,00,000 లోపు ఉండడం వల్ల మనకేమవుతుంది 6,90,00,000 మంది అంటే అప్రాక్సిమేట్‌లీ 7,00,00,000 మంది మిడిల్ క్లాస్ టాక్స్ పేయర్స్ అందరూ గూడా టాక్స్ చెల్లించకుండా వాళ్ళ దగ్గర మీరన్నట్టు డిస్పోజబుల్ ఇన్‌కమ్ వాళ్ళ దగ్గర ఒక 50,000-80,000 ఇన్‌కమ్ వాళ్ళ దగ్గర మిగులుతుంది. ఈ 50,000-80,000 ఇన్‌కమ్ మిగిలినటువంటి ఇన్‌కమ్ ఎక్కడికి పోతుంది? వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు గాబట్టి వాళ్ళు సేవ్ చేయలేరు. ఖచ్చితంగా వాళ్ళు స్పెండ్ జేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు మార్కెట్‌లో వాళ్ళు స్పెండ్ చేస్తున్నారో డెఫినిట్‌గా డిమాండ్ పెరుగుతుంది. దాంతో ఇమ్మీడియేట్‌గా. సో, డిమాండ్ రాగానే ఏమవుతుంది? వస్తువు యొక్క డిమాండ్ వస్తుంది. అంటే కొనుగోలు శక్తి పెరిగింది. వస్తువు యొక్క డిమాండ్ పెరిగినప్పుడు ఎంఎస్ఎంఈ సెక్టార్ పుంజుకుంటది. మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమేటిక్‌గా జీడీపీ పెరుగుతది. ఇలా అంటే పబ్లిక్ చేతిలో డిస్పోజబుల్ ఇన్‌కమ్ ఉన్నప్పుడు మాత్రమే అది కూడా మీరన్నట్టు మిడిల్ క్లాస్ వాళ్ళ డిస్పోజబుల్ ఇన్‌కమ్ మాత్రమే స్పెండ్ చేస్తారు తప్ప ఇప్పుడు 22,00,000 అబోవ్ ఉన్నోళ్ళు, 3,00,000 అబోవ్ ఉన్నోళ్ళు వాళ్ళు స్పెండ్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు సేవింగ్‌లోకెళ్ళిపోతారు ఆటోమేటిక్‌గా. ఎప్పుడైతే 10,000-50,000 మధ్యన డిస్పోజబుల్ ఇన్‌కమ్ పబ్లిక్ దగ్గర ఉంటే వాళ్ళు స్పెండ్ చేయగలుగుతారు నా ఉద్దేశం. మీ అభిప్రాయాలు 100% కరెక్ట్, నో డౌట్. ప్రస్తుతం ఈ బడ్జెట్ అయితే మాత్రం దాదాపుగా ప్రజెంట్ ఉన్న ఫైలింగ్
నెట్ బేస్ని తీసుకుంటే దాదాపుగా 60 to 65% వరకు పబ్లిక్ who are filers with the income tax department, they are going to benefit from this budget. సో మేజర్గా నేను అనేది ఏంటంటే మీరు చెప్పినట్లు ₹1,00,000 ఈ రోజులలో మినిమం ఎక్స్పెండిచర్ దాదాపుగా ఒక ఫ్యామిలీని రన్ చేయడానికి ఖర్చు అవుతుందని చెప్తాను. కానీ యంగ్ జనరేషన్స్ వచ్చేసరికి ఈ మధ్య కాలంలో మంచి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. దాదాపుగా 20 lakhs 25 lakhs ప్యాకేజెస్ దొరుకుతుంది. సో వాళ్ళు ఇలా వృధా ఖర్చు పెట్టకుండా దాదాపుగా ఒక ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్తోని లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్, లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ నీడ్స్ మీట్ కావడానికి, వాళ్ళ ఆబ్జెక్ట్ని వాళ్ళ నీడ్ని ఫుల్ఫిల్ చేయడానికి గవర్నమెంట్ కొంచెం ఇన్వెస్ట్మెంట్. అదే మీరు అన్నట్టు ₹1,00,000 మినిమం. ఉద్దేశం ఏంటి అంటే ₹1,00,000 ఎర్న్ చేసే వాళ్ళకు మినిమం ఎక్స్పెక్ట్ అంటే మినిమం వాళ్ళ ఫ్యామిలీ లీడ్ చేయడానికి మాత్రమే సరిపోతుంది. ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. ఎబో 1 lakh మాత్రమే డెఫినెట్గా ఫైనాన్షియల్ డిసిప్లిన్లోకి వెళ్ళిపోతారు. అందుకే ఓల్డ్ సిస్టంలో ఉన్న వాళ్ళు 12 లక్షలు దాటిన వాళ్ళు ఓల్డ్ సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోవచ్చు. ఆ బెనిఫిట్స్ అలానే కంటిన్యూ చేశారు. న్యూ సిస్టంలో ఏం చేస్తున్నారు మనకు అంటే చాలా మంది ఎంప్లాయీస్ కి సార్ న్యూ సిస్టమ్ వల్ల ఓల్డ్ సిస్టమ్ వల్ల మై పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే 12 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళు నిరభ్యంతరంగా మీరు కొత్త సిస్టంలోకి వెళ్ళిపోవచ్చు. 12 లక్షల ఎబో ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాత సిస్టంలోకి పోయి లేదా కొత్త సిస్టంలో టాక్సేషన్ కంపేర్ చేసుకొని ఫైనాన్షియల్ అడ్వైజర్ తీసుకొని మీరు ఏ సిస్టంలో పోయినా పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే కొత్త సిస్టంలోకి పోవడం ద్వారా ఏమైందంటే స్లాబ్స్ సిస్టమ్స్ కొంత రేట్ పర్సెంటేజ్ తగ్గింది కాబట్టి కొంత బెనిఫిట్ జరగవచ్చు. అయితే ఓల్డ్ సిస్టంలో ఏమైందంటే మనకి ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ డిఫరెంట్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా ఆ సెక్టార్ని మనం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. సో దాని ద్వారా ఇండైరెక్ట్ గా బెనిఫిట్ కూడా జరుగుతుంది గవర్నమెంట్ కాబట్టి ఆ సెక్టార్ కూడా గ్రోత్ పెరుగుతుందని నా ఉద్దేశం. 100%. సో ఇలా మనం డిస్కస్ చేసుకుంటూ పోతే ఇండైరెక్ట్ ట్యాక్స్ సంబంధించినటువంటి పెద్దగా ఏం వాళ్ళు ఒపీనియన్ ఏం పెద్దగా చేంజెస్ చేయలేదు. ఇప్పుడున్నటువంటి దాంట్లో ఓన్లీ 12 లక్షలకు మాత్రమే పెంచేసి ఏదో నేను చాలా మందికి బెనిఫిట్ చేశానని చెప్తున్నాను తప్ప ఈ రోజున్న ఇన్ఫ్లేషన్కి ₹1,00,000 ఎన్ని అంటే ఎప్పుడో ఉన్నటువంటి స్లాబ్ 10,000 స్లాబ్ ఇవాళ ₹1,00,000 అయింది. అంటే మంత్లీ ఇన్కమ్ అంటే 2,50,000 ఇన్కమ్ బేస్ ఉన్న వాళ్ళకి ఇవాళ 4 లక్షలు బేస్ చేశారు. 4 లక్షలు కూడా చాలా తక్కువ, నా ఉద్దేశం తక్కువ చెప్పకూడదమ్మా. రావిరెడ్డి గారు, ఇవాళ మీకు ఈ 12 లక్షల ఫిగర్ ఒకపడతా. ఇవాళ ఈ ట్యాక్స్ రేట్స్ మీరు చూస్తే వన్స్ అపాన్ ఏ టైం ఇన్కమ్ ట్యాక్స్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు దాదాపుగా ద ట్యాక్స్ రేట్ వాజ్ హెవీ, ఆల్మోస్ట్ అబౌవ్ 90% ఉంది. ఇవాళ అప్పుడు ట్యాక్స్ లిమిట్ అంటే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ వాజ్ ఆల్సో మినిమం. ఇవాళ ఈ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ని పెంచింది గవర్నమెంట్, అలాగే ట్యాక్స్ రేట్స్ని కూడా స్ట్రీమ్లైన్ చేసింది. ఎగ్జిస్టింగ్ 4 లక్షలు కాకుండా 6 లక్షలకు చేస్తే బాగుంటుందా? ఎలా ఉంటుంది అంటారు? బాగా చేస్తే ఏమవునంటారు మీరు గవర్నమెంట్ సంబంధించి? 4 లక్షలు ఏ బేస్ మీద పెట్టిందంటారు సార్? ఒకవేళ 1961 ఇన్కమ్ ట్యాక్స్ మీకు మన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కనుక మీరు తీసుకుంటే మాత్రం అక్కడ ఉన్న ట్యాక్స్ స్ట్రక్చర్ని చూడండి, ఇక్కడ ఉన్న ట్యాక్స్ స్ట్రక్చర్ని చూడండి. ఇన్ఫ్లేషన్ ఈ రోజున ఇన్ఫ్లేషన్ తో పోలిస్తే దీన్ని 6 లక్షల బేస్ లిమిట్ పెంచాలని నేను అంటున్నా. ఎందుకు అంటే 4 లక్షల బేస్ లిమిట్ సరిపోదు. ఎందుకు అంటే ఎప్పుడో ఒకప్పుడు మన ఇప్పుడు ఇన్ఫ్లేషన్ మీరు చెప్పారు గతంలో మీ డిస్కషన్లో 5% 6% ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇలా 60 సంవత్సరాల ఇన్ఫ్లేషన్ చూసుకుంటే 6 times 7 10 times 20 times పెరిగినటువంటి ఇన్ఫ్లేషన్ ఆ రోజున 10,000కు ఈ రోజున 2 లక్షలకు సమానమే కదా. సో ఆ ప్రకారం చూసుకుంటే ఇంకా బేస్ లిమిట్ కూడా పెంచాలి వాళ్ళు. గవర్నమెంట్ కూడా 4 లక్షలు కాదు గత ప్రభుత్వం తీసుకుంటున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఆదాయ పన్ను చట్టాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేసేసి ఈ స్ట్రింజెంట్గా ఉన్నటువంటి ప్రొసీజర్ అంతా తీసేసి 50% సెక్షన్స్ మాత్రమే పెట్టి మరి కొత్త చట్టం తీసుకొస్తా అని మనం మొన్న బడ్జెట్లోనే మన మంత్రి గారు చెప్పారు. సో అది ఎలా వస్తుంది, ఎలా ఉన్నది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అది డెఫినెట్గా వస్తాయండి. లెట్ us వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీక్. ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా వాళ్ళ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కూడా ఇది తేవద్దు అనేది ఉంది. ఆల్మోస్ట్ ఢిల్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ లాట్ ఆఫ్ చేంజ్. ఆల్మోస్ట్ ఇంత పెద్ద ఉన్న పుస్తకాన్ని దాదాపుగా నేను ఊహిస్తున్నాను ఇట్ విల్ బి స్ట్రీమ్లైజ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 50%. It will be a very liberal to the public as well as the IT filers. నా అభిప్రాయం. అండ్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఫర్ ద అప్కమింగ్ వీక్. మీతో డిస్కషన్ చాలా సంతోషం. ఇట్ ఈస్ ఏ కార్డియల్ డిస్కషన్ విత్ బజాజ్ సార్. థ్యాంక్ యూ. అంటే నా ఎక్స్పెక్టేషన్స్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని చాలా ఈ ప్రొసీజర్స్ని సామాన్యునికి అందుబాటులో ఉండే విధంగా, సామాన్యుడు తన సొంత రిటర్న్ తను ఫైల్ చేసుకునే విధంగా స్ట్రీమ్లైన్ చేసి ఫైలింగ్స్ ప్రొసీజర్ని, ఫామ్స్ని, స్ట్రక్చర్ని, సెక్షన్స్ని ఈ మార్చేసి సామాన్యునికి అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దుతారని మాత్రం నేను హోప్. లెట్ us hope for the best. Definitely sir, we will hope for the best. Thank you.
Thank there you. is a saying goes like that, slow and steady wins the That race. is. So let's hope everybody wins the race, and especially Thank with regard to IT filers. Thank you BVR News.